గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రచారం పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్లో కొంత టెన్షన్ నెలకొందనే టాక్ నడుస్తోంది. ప్రచారం చివరిలో బీజేపీ పుంజుకోవడంతో జరిగే నష్టంపై హస్తం పార్టీ ఆందోళన పడుతోందా? కారు పార్టీ పరిస్థితి ఏంటి? ఇంతకు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? వారి లెక్కలు ఎలా ఉన్నాయి? పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో ఆయా పార్టీల అభ్యర్థులు పడుతున్న టెన్షన్పై ఇన్సైడ్ స్టోరీ. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. గెలుపు ఓటములపై మూడు పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరపున గోమాస శ్రీనివాస్, కారు పార్టీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. మూడు పార్టీలకు, మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలుపు అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రంలో హస్తం పార్టీ గెలుస్తుందనుకున్న సీట్లలో పెద్దపల్లి టాప్ 3లో ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ లోక్సభ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మంథని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు ఈ స్థానం ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలవటం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తాత గడ్డం వెంకటస్వామి గతంలో ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తండ్రి వివేక్ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వంశీకృష్ణ పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 2 అసెంబ్లీ స్థానాలు పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోకే వస్తాయి. దీంతో గెలుపు మీద గంపెడాసలు పెట్టుకున్నారు వంశీకృష్ణ. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి 3కి పదవులా అన్న ప్రచారం ఈ అభ్యర్థికి కొంత ఇబ్బందిగా మారినప్పటికీ ఆ ప్రభావం పోలింగ్ పై పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో గెలుపు మీద ఆశలు పెట్టుకున్నారు. ఇక పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో బాగా పుంజుకున్నారు. వాస్తవానికి నేత నియోజకవర్గ ప్రజలకు పెద్దగా తెలీదు. పార్టీ కేడర్ను కలుపుకొని ప్రచారం చేయడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డారు. కేవలం ప్రధాని మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొనటం మినహా పెద్దగా ప్రచారం చేయలేదు. స్థానిక కేడర్ కూడా ఈ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదన్న టాక్ ఉంది. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో మోదీ వేవ్ ఉండటంతో ఆ ప్రభావం పెద్దపల్లిపై బాగానే పడిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో పోలింగ్ కు 2-3 రోజుల ముందు నుంచి బీజేపీ బలం పెరిగిందని భావిస్తున్నారు. పోలింగ్ సరళిపై ఆరా తీసిన కొందరు కాంగ్రెస్ నేతలకు క్షేత్రస్థాయి నివేదికలు తేడా కొట్టాయట. వృద్ధులు, యువత బీజేపీకి ఓటేశారనే అంచనాలతో షాక్ తినక తప్పలేదు. ఇది హస్తం పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కమలం పార్టీ పుంజుకున్న ప్రభావం పడుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి గట్టిగా చెమటోడ్చాల్సి వచ్చింది. కారు పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొంత సానుభూతి పని చేసిందన్న ప్రచారం ఉంది. కాంగ్రెస్ దూకుడును ఈ నేత ముందుగా తట్టుకోలేకపోయారు. అయితే కేసీఆర్ రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ వచ్చింది. కోల్ బెల్ట్ లో కార్మిక నేతగా గుర్తింపు పొందిన ఈశ్వర్ కు వారిలో సానుభూతి ఉంటే ఫలితం కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే బీజేపీ పుంజుకోవటం ఈశ్వర్ కు ప్లస్ అవుతుందా లేక మైనస్ గా మారుతుందా అనే చర్చ సాగుతోంది. పెద్దపల్లి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.